నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ఒంగోలు నగరంలోని గద్దలగుంటలో పారువేట మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నగరంలోని దేవాలయాల ఉత్సవమూర్తులను గద్దలగుంట పారువేటకు చేరుకున్నాయి. రామాలయం, అంకమ్మ, రాజరాజేశ్వరి, ఆంజనేయ స్వామి దేవాలయాల వరకు పురవీధుల్లో ఊరేగింపుగా తరలించారు. దేవస్థానాల నిర్వాహకులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంచినీరు, ప్రసాదాలు అందజేశారు. వివిధ రాజకీయాల పార్టీల ప్రతినిధులు భక్తులను స్వాగతిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పారువేటలో పాల్గొని పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. గద్దలగుంటలోని నాగర్పమ్మ తల్లి, అంకమ్మ తల్లి ఆలయాలకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంకమ్మ తల్లి ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు ఐనాబత్తిన శ్రీనివాసరావు, వెంకటకృష్ణారావు, రామారావు, వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావును సత్కరించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన నాయకులు కంది రవిశంకర్, సింగరాజు రాంబాబు, తాత ప్రసాద్, మండవ మురళీకృష్ణ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరుపుకుంటున్నాయి పారువేట ఉత్సవాన్ని కార్యక్రమానికి ఎంతో ఆనందంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ నాయకులందరూ కూడా కనకారావు గారి నాయకత్వంలో ఇక్కడ అందరూ కూడా కలిసి మెలిసి పనిచేస్తూ పూర్తిగా ఈ కనుమ పండుగలో పారువేట ఉత్సవాన్ని పూర్తిగా అందరూ సంతోషంగా కూడా వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మాగుంట కుటుంబం తరఫున తెలుపుకుంటూ మీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఏటా మీ దగ్గరికి రావటం మాకు ఆనవాయితీ. ఈరోజు కూడా మీ దగ్గరికి వచ్చి అందరినీ కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొన్నే క్రిస్మస్ చేసుకున్నాం, ఆ తర్వాత న్యూ ఇయర్ చేసుకున్నాం, ఇప్పుడు సంక్రాంతి చేసుకుంటున్నాం. అందరూ కూడా కుటుంబాలు సంతోషంగా ఉండాలనేదే మా ఉద్దేశం. ఖచ్చితంగా మీకు ఎవరికైతే ఇందాక రాలేదని చెప్పారో వాళ్ళను కూడా ఖచ్చితంగా మీ దగ్గరికి సచివాలయంలో వస్తారు, మీ దగ్గర డేటాలు తీసుకుంటారు. చేసే విధంగా నా పని నేను చేస్తాను. మీకు ఏది ఉన్నా కూడా నాకు కలవండి, లేకపోతే డివిజన్ ప్రెసిడెంట్ని కలవండి. మీకు అన్ని విధాలుగా కూడా పూర్తిగా ఏ ఇబ్బందులు లేకుండా చేయాలనేదే మా ఉద్దేశం అని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. కొప్పోలు అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. కొప్పోలు అభివృద్ధికి 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఒంగోలు నగరం కొప్పోలులో జరిగిన తెప్పోత్సవాన్ని వారు తిలకించారు. అనంతరం సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన పలు పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. ఎమ్మెల్యే దామచల్ల మాట్లాడుతూ కొప్పోలు రోడ్లోని కాలనీల అభివృద్ధికి తన సహకారం ఉంటుందన్నారు. కొప్పోలు గ్రామ అభివృద్ధి పేరుతో కరపత్రాలు వేయడం మంచి పద్ధతి కాదన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, టీడీపీ నాయకులు నడిపినేని భాస్కర్, కాట్రగడ్డ రఘుబాబు, మండవ మురళీకృష్ణ, దొడ్డ చంద్రశేఖర్, పార రమేష్, పసల సుబ్బారావు, ఉన్నం నరసింహారావు, గద్దెల శ్రావణ్, యు నాగేశ్వరరావు, నిమ్మగడ్డ రమేష్, ఆవుల మంద శ్రీనివాసరావు, కొప్పోలు నీటి సంఘం అధ్యక్షులు పోతినేని వేణుబాబు, బత్తినేని కృష్ణమూర్తి,
తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోనే హైయెస్ట్ మెజారిటీని తీసుకొచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు వచ్చినా రాకపోయినా ఆ రోజుల్లో నిధులు తీసుకొచ్చి అవన్నీ కూడా కంప్లీట్ చేశాం. ఈరోజు ఇక్కడి నుంచి మీరు ఎవరు అడగల, అయినా కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని 2 కోట్ల రూపాయలు ఆల్రెడీ టెండర్కి పిలిచాం. అది దగ్గర 2 నెలల లోపల మీకు డ్రైనేజ్ మొత్తం కూడా పూర్తయ్యే పరిస్థితులు అవి కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు పూర్తిగా ఈరోజు రియల్ ఎస్టేట్ ఇక్కడ ల్యాండ్లన్నీ కూడా పెరిగినా మీకు అన్ని వసతులు వస్తున్నాయి. అది వరకు మంచినీళ్ళ ప్రాబ్లం. పోయినసారి మేము చెరువులు అన్నీ కూడా మనం నీళ్లు పెట్టేసి అన్నిటికీ ఇబ్బంది లేకుండా చేస్తే దానివల్ల మన ప్రభుత్వం వస్తే చేపలు వేసి దాన్ని కప్పు చేశారు మన వాళ్ళు. దానివల్ల ఈరోజు ఉండే ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా మనం కరెక్ట్ చేస్తూ ఉన్నాం. మీకు ఖచ్చితంగా ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా మేము అన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇటు ఎంపీ గారు కూడా ఆయన నిధుల నుంచి ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరం కూడా కూర్చొని తప్పకుండా కూడా ఒంగోలు రూపురేఖలు మారడానికి వంతు మేము చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు వచ్చిన 6 నెలల్లోనే అన్ని డివిజన్స్ కూడా ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. కాలువలన్నీ తీపిచ్చాం, జంగిల్ క్లియరెన్స్ చేపించాం. ఒక బలుపు అనేది లేకపోతే కూడా బలుపులన్నీ కూడా లైటింగ్ ఉండేటట్టు చేశాం. ఈరోజు పూర్తిగా పండగ కొట్టిన చుట్టాలకు కూడా ఈరోజు ఊరికి వస్తే మళ్ళీ మన మార్పు వచ్చిందిరా, మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు రాష్ట్రం ఉంది కాబట్టి ఈ మార్పులు అన్నీ కూడా వస్తున్నాయని చెప్పి అనుకునే విధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఈరోజు ఎంతో ఘనంగా తెప్పోత్సవ కార్యక్రమం, కనుమ పండుగ సందర్భంగా ఆటల పోటీల కార్యక్రమాన్ని కూడా నడిపించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా జరిపించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, నాయకులందరూ ఈ గ్రామాల్లో ఉన్న నాయకులందరూ ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని ప్రత్యేకంగా కూడా మాగుంట కుటుంబం తరపున అభినందిస్తూ, చాలా కాలాతీతమైంది. మీకు హైదరాబాద్ నుంచి వచ్చినారు డాన్సర్లు అందరూ కూడా, గాయకులందరూ. ఆ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించాలి కాబట్టి మీతో ఎక్కువ సమయం గడకపోయినా మీతో ఉన్నట్టుగా భావిస్తూ మేము అక్కడ ఒంగోలు పట్టణంలో పారువేట కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు మేము ఇతర నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళవలసిన కార్యక్రమం ఉంది కాబట్టి మన్నించండి కోరుకుంటూ క్లబ్ వారి ఆధ్వర్యంలో కెప్టెన్ కే అగాపే సీనియర్స్ రంగారాయుడు చెరువులో నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. శ్రీ భూ నీలా సమేత ప్రసన్న చెన్నకేశ్వర స్వామి, రమ వసుంధర సమేత సత్యనారాయణ స్వామి, గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వార్లను తెప్పపై ఆసీనులను చేసి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. తెప్పోత్సవంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెప్పోత్సవం సందర్భంగా చెన్నకేశవ స్వామి వారి ఆధ్వర్యంలో గాంధీ పార్కులో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన నాయకులు కంది రవిశంకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్తిన ఘనశ్యాం, సింగరాజు రాంబాబు, కొల్లవర సురేష్ బాబు, తాత ప్రసాద్, దాయినేని ధర్మ, వేమూరి సూర్యనారాయణ, బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈవో రావెల్ల శివశంకర్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి, అర్చక స్వాములు పూజలు నిర్వహించారు.
చెన్నకేశ్వర స్వామి దేవస్థానం తరపున ఈరోజు రంగారాయుడు చెరువులో తెప్పోత్సవం జరుగుతూ ఉంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు దాకా ఇది మూసేసింది, గాంధీ పార్క్ మూసేసి ఉంటే దాన్ని మనం వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి దాన్ని అన్నీ కూడా అప్పుడు ఆధునీకరణ చేసి అప్పటి నుంచి మొదలుపెట్టాం తెప్పోత్సవాలు. అప్పటి నుంచి కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా ఈవో గారు వాళ్ళంతా కూడా దేవస్థానం వాళ్ళంతా కూడా చాలా చక్కగా ఈరోజు నిర్వహించారు. అదేవిధంగా పోలీసు వాళ్ళంతా కూడా బాధ్యతలుగా జాగ్రత్తగా ఎక్కడా కూడా మనకి ఇబ్బంది రాకుండా అవన్నీ కూడా చూసుకున్నారు. దగ్గర 9 రౌండ్లు ఈరోజు దేవుణ్ణి ఈ తెప్పోత్సవంలో మొత్తం ఊరేగించడం జరుగుతుంది. 9 రౌండ్లు వేస్తారు. కాబట్టి సామాన్య ప్రజలు కూడా అందరూ కూడా ఆ తెప్పోత్సవంలో దేవుడితో పాటు తిరిగేదానికి కూడా అన్ని సౌకర్యాలు కూడా చేయటం జరిగింది. అదేవిధంగా అన్ని పార్కులు కూడా ఇంకొక 2-3 నెలల లోపల అన్నీ ఆధునీకరణ చేస్తున్నాం. ప్లాంటేషన్స్ కానీ ఫ్లోరింగ్ ఎక్కడన్నా పోయినాయి కానీ అదేవిధంగా ఇదివరకు ఏ విధంగా ఉందో ఈ 5 సంవత్సరాల్లో పట్టించుకోవాలా, పూర్తిగా సర్వనాశనం చేశారు. దాన్ని అన్నీ కూడా ఇంకా 2 నెలల లోపల మొత్తం లైన్లోకి వచ్చేటట్టుగా ఈ చిల్డ్రన్స్ ప్లే ఉండే కూడా అన్నీ కూడా పెయింట్లు వేసి దాన్ని కూడా శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం అనేది రంగరాయుడు చెరువు ప్రాంతంలో మనం ఘనంగా జరుపుకుంటున్నాం. చాలా ఆనవాయితీ, ఇది కొన్ని సంవత్సరాలుగా వస్తున్నది. అది పవిత్రమైన సంక్రాంతి అంటే చెన్నకేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైంది. అది ఈరోజు తెప్పోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, మన మేయర్ గారు గంగాడు సుజాత గారు, ఇతర నాయకులందరూ సంతోషంగా కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు అందరూ కూడా పాత్రులయ్యి ఈరోజు వేలాది మంది భక్తులు కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో కూడా వారు కూడా పాల్పంచుకున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా గోవిందా గోవిందా గోవిందా. నగరంలోని 29వ డివిజన్ అధ్యక్షులు పెద్దిశెట్టి చంద్ర, రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా కార్యనిర్వహణ కార్యదర్శి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన నాయకులు కంది రవిశంకర్, డివిజన్ నాయకులు గుంజి విజయలక్ష్మి, ఆటో మస్తాన్, సయ్యద్ రబ్బానీ, పోతంశెట్టి దుర్గాప్రసాద్, డీలక్స్ మస్తాన్, ఎల్లూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఒంగోలు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. ఈరోజు 29వ డివిజన్లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్న పారువేట కార్యక్రమానికి మన ఒంగోలు ముద్దుబిడ్డ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు రావడం జరిగింది. అదేవిధంగా 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెనింగ్ చేయడానికి కూడా ఆయన వచ్చారు. ఎంతో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారు, కంది రవిశంకర్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మాకెంతో ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెన్ చేయాలని మేము రెడీ చేసి పెట్టున్నాము. ఈరోజు ఈ సంక్రాంతికి, ఈ కనుమ రోజు ఇంతమంది ప్రజల ఆదరాభిమానాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషంగా. ఒంగోలు నగర సుందరీకరణ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ముందుగా 6 ప్రధాన అంశాలు తీసుకుని 2 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. 2014-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న దామచల జనార్దన్ అభివృద్ధి పనుల్లో తనదైన ముద్ర వేశారు. అదే వరవడిని కొనసాగించాలన్న లక్ష్యంతో కార్పొరేషన్ ముఖ్య అధికారులకు నగరంలోని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై పలు సూచనలు చేశారు. కార్పొరేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రత్యేక కథనం. నగరంలోని డివైడర్లను ఒక్కో ప్రాంతంలో ఒక్కో థీమ్తో అభివృద్ధి చేయనున్నారు.
ఏ ప్రాంతాల్లో ఏం చేయాలన్నది ఇప్పటికే నిర్ణయించి ప్రాథమికంగా పనులు ప్రారంభించారు. ఆహ్లాదం పంచే మొక్కలు నాటారు. ఇందుకోసం కడియం నుంచి నిపుణులను పిలిపించారు. కర్నూలు రోడ్ వంతెన నుంచి ఆస్టర్ రమేష్ ఆసుపత్రి వరకు రంగుల దీపాలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 24 పార్కులను అభివృద్ధి చేసి నిర్వహణ బాధ్యతను థర్డ్ పార్టీకి ఇవ్వాలని ప్రతిపాదించారు. రామ్నగర్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయనున్నారు. పార్కులో పరికరాల మరమ్మతు పనులు ఇప్పటికే మొదలుపెట్టారు. విజన్ డాక్యుమెంట్లో భాగంగా మరో 6 ఉద్యానవనాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఒంగోలు మున్సిపల్ పరిధిలో మొత్తం గ్రీనరీ చేయమని ఎమ్మెల్యే గారు అలాగే కమిషనర్ మేయర్ గారు అందరూ మాకు సపోర్ట్ చేసి టెండర్ ఇవ్వమని ఈ మొత్తం గ్రీనరీ చేయమని ఈ అవకాశం నాకు కల్పించారండి. మేము రాజమండ్రి కడియం నుంచి మొక్కలు తీసుకొచ్చి దీని పేరు మినీ ఉజ్జయినియా అండి. దీని పేరు మినీ ఉజ్జయినియా. చాలా అందంగా ఉంటుందండి ఈ మొక్క. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మేయర్ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి ఈ సపోర్ట్ చేసిన కమిషనర్ గారికి ధన్యవాదాలండి. ఈ ఒంగోలు సుందరీకరణ భాగంగా ఈ మొక్కలు నాటడం జరుగుతుందండి. ఒంగోలుని గ్రీనరీ చేయమని మా ఎమ్మెల్యే గారు అలాగే మా కమిషనర్ గారు మేయర్ గారు అందరూ మాకు ఈ టెండర్ ఇవ్వడం జరిగిందండి. మేము అక్కడి నుంచి వచ్చి మొక్కలు నాటడం జరుగుతుంది. నగరంలో జనాభా వాహనాలు విస్తృతి పెరిగి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నందున సమస్య పరిష్కారానికి తొలి దశలో 5 రహదారులు విస్తరించాలని నిర్ణయించారు. కొత్తపట్నం బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలతో పాటు పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి కోర్టు కూడలి వరకు ఆక్రమణలు తొలగిస్తారు. కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో ఇప్పటికే పనులు మొదలుపెట్టారు. మాతా శిశు వైద్యశాల ప్రహరీని వెనక్కి జరిపి రోడ్డును అభివృద్ధి చేస్తారు. గాంధీ పార్క్ ప్రహరీని తొలగించి కొత్తగా లోపలకు నిర్మిస్తారు. తద్వారా రైతు బజార్, టంగుటూరి ప్రకాశం విగ్రహం, రంగారెడ్డి చెరువు రోడ్డు విస్తరిస్తారు. మస్తాన్ దర్గా కూడలిని విస్తరించాలని ప్రతిపాదించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం దిశగా నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు, పట్టణ ప్రణాళిక అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒంగోలు నగరపాలక సంస్థ తరపున మరి నగర అభివృద్ధికి సంబంధించి మన గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు మరి వారు ఈ పట్టణాన్ని నగరాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దుతూ ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా మరి రోడ్ల విస్తరణ ఇవన్నీ చేయాలని వారు సూచించారు. అలాగే మా గౌరవ మేయర్ గారు వారందరి యొక్క కోరిక మేరకు మరి మన నగరంలో అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ముందుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి చోట్ల రోడ్లు విస్తరణ చేస్తున్నాం. ఇందులో భాగంగా కొత్తపట్నం బస్టాండ్ రోడ్డు విస్తరణ ఆల్రెడీ స్టార్ట్ చేశాం. దీంతో పాటుగా ఇంకా గాంధీ పార్క్ దగ్గర కూడా చాలా కంజెస్టెడ్గా ఉంది, ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి అక్కడ కూడా ఒక 15 అడుగులు మరి పార్కు స్థలాన్ని రోడ్డుకు విస్తరించే కార్యక్రమం చేయబోతున్నాం. అట్లాగే పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర కూడా మరి అక్కడ కరెంటు మేజర్ లైన్ ఉంది, అది కూడా వెనక్కి షిఫ్ట్ చేస్తూ దాదాపు ఒక 15 to 20 ఫీట్స్ మనం అక్కడ కూడా సర్కిల్ని విస్తరిస్తూ రోడ్డు వైడనింగ్ కూడా చేసే కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఇట్లా టౌన్లో ఎక్కడెక్కడైతే ప్రజలకు అసౌకర్యంగా ఉందో అవన్నీ కూడా విస్తరిస్తున్నాం. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కూడా మరి అక్కడ షాపుల వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి పండగ వరకు అది పోస్ట్పోన్ చేస్తాం. త్వరలో అది కూడా రోడ్డు కాలువ కొత్త కాలువ చేసి రోడ్డుని దాదాపు ఒక 12 అడుగులు అక్కడ విస్తరిస్తున్నాం. అదంతా కూడా ట్రాఫిక్ చాలా సౌకర్యంగా ఉండే విధంగా ఇది కూడా చేయబోతున్నాం. అట్లాగే టౌన్ అంతా కూడా బ్యూటిఫికేషన్ కూడా చేయమని గౌరవనీయులు మన శాసనసభ్యులు గారు సూచించారు. వారి సూచనల మేరకు మరి టౌన్ అంతా కూడా ఈ పెయింటింగ్ వర్క్ జరుగుతూ ఉంది. అట్లాగే బ్యూటిఫికేషన్ వర్క్ కూడా ఈరోజు స్టార్ట్ అయింది. అంతా కూడా గ్రీనరీ డెవలప్మెంట్ కూడా చేసి సుందరంగా నగరాన్ని తీర్చిదిద్దేటువంటి అవకాశాలన్నీ కూడా మేము తీసుకొని వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలు ఉదయం నిద్ర లేచేలకల్లా నగరంలోని ప్రధాన రహదారులు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. ఇందుకోసం 25 మంది పారిశుధ్య కార్మికులను అదనంగా కేటాయించాలని నిర్ణయించారు. వీరు వేకువజామున 4 గంటల్లోగా ముఖ్య మార్గాలను చిమ్మి చెత్త తొలగించాల్సి ఉంటుంది. పర్యవేక్షణకు ఓ అధికారిని నియమించనున్నారు. కార్మికుల కొరత లేకుండా ఆప్స్కాస్లో వచ్చిన సుమారు 60 ఖాళీలను భర్తీ చేస్తారు. మన పట్టణంలో శానిటేషన్కి సంబంధించి కూడా మరి పరిశుభ్రత ఉన్నప్పుడే ఆరోగ్యం అనేటువంటిది ప్రజలకు అందుతుంది. అందువల్ల ఇవి రెండు పరిశుభ్రత ఆరోగ్యం ఇంటర్లింక్ అయి ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని నైట్ శానిటేషన్ కూడా చేయమని మన గౌరవ శాసనసభ్యులు సూచించారు. దానికి కూడా ఒక 25 మంది శానిటేషన్ వర్కర్లను మేము నియమించుకొని
టీమ్స్గా చేసి నైట్ కూడా నీట్గా శానిటేషన్ చేస్తూ గార్బేజ్ లిఫ్టింగ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ప్రజలకు అనారోగ్యమైనటువంటి పరిస్థితులు లేకుండా వాటిపైన కూడా మేము చర్యలు తీసుకోబోతున్నాం. నగరంలో తాగునీటి సరఫరా వేళలు సరిగా లేవు. అర్ధరాత్రి సమయంలోనూ కొన్ని ప్రాంతాలకు నీరుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై ఆ సమస్య లేకుండా ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే పంపిణీ చేసేలా నిర్ణయించారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ రూపొందించి ఖచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మున్సిపల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెండవది డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా, ఎందుకంటే రాత్రి 11, 11:30, 2:30, 3:30, సో 4 o'clock ఇలా టైమింగ్స్ ఉన్నాయి. వీటంతా కూడా పబ్లిక్ హెల్త్ మరియు మా ఇంజనీరింగ్ స్టాఫ్తో కూర్చొని మేము డిస్కస్ చేశాము. సో త్వరలో అంటే ఈ మంత్ ఆఖరి నాటికి దాన్ని అంతా వర్కౌట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం నైట్ 10 లోపల మళ్ళీ మార్నింగ్ 5 తర్వాత నుంచి మాత్రమే వాటర్ సప్లై చేసేటట్టుగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. దీనివల్ల నైట్ అంతా మేల్కొని మహిళలు ఇబ్బంది పడకుండా ఉండేదానికోసము అది కూడా త్వరలో కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నాం. నగరంలో ఎక్కడా వీధి దీపం వెలగకపోయినా ఒక్క రోజులో బాగు చేస్తారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా దీపాలు ఏర్పాటు చేస్తారు. ఈ నిర్వహణ బాధ్యత 2 సిబ్బందికి అప్పగించారు. ఎక్కడ ఫిర్యాదు వచ్చినా వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అట్లాగే స్ట్రీట్ లైటింగ్ సంబంధించి కూడా ప్రజలు చాలా చోట్ల స్ట్రీట్ లైటింగ్ అడుగుతున్నారు. వాటిని కూడా మేము కొత్త పోల్స్ వేసి స్ట్రీట్ లైటింగ్ కూడా వేస్తున్నాము. ఎప్పటికప్పుడు స్ట్రీట్ లైటింగ్ పోయిన మరుసటి రోజే దాన్ని రెక్టిఫై చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమానికి కూడా మేము ఒక ఎస్ఓపి తయారు చేసుకొని వాటిని చేస్తున్నాం. ఈ విధంగా మొత్తం మీద ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ అనేటువంటిది పెరగాలి. మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి పని కూడా ప్రజలకు చేరువవుతూ సర్వీస్ అందించేటువంటి ఒక మోటోతో ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరలో రూపుదాల్చి వాటిని కంప్లీట్ చేసేదానికి ప్రణాళిక సిద్ధం చేస్తాం. వ్యక్తుల ప్రవర్తన చూసి వారి పెంపకం ఎలాంటిదో చెప్పవచ్చని ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత అన్నారు. మీ ప్రేమాభిమానాలతో ఇంత దూరం వచ్చారని, ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలలత సినిమా డైరెక్టర్ మలినేని గోపీచంద్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉలిచి అభ్యుదయ సేవా సమితి సభ్యులు గార్లపాటి రామారావు, చుంచు నాగేశ్వరరావు, బొద్దులూరి రామారావు, చప్పిడి రవీంద్రబాబు, ఉప్పలపాటి శ్రీనివాసరావు, చేజర్ల వెంకట్రావు, హనుమంతరావు పాల్గొన్నారు. నా జీవితంలో 2 మహోన్నతమైన వ్యక్తులు. ఒక వ్యక్తి పుట్టిన ఊరిది. ఆ వ్యక్తి గురించి మీకు ఇక్కడ ఒకసారి చెప్పాలి. మా అత్తగారు, తను చదువుకోలేదు, తనకు పెద్దగా చదువు రాదు, కానీ చదువు అంటే ఆవిడకి ఇష్టం. ఆవిడ ఒకసారి నాకు ఒక మాట చెప్పింది. నేను తిన్నానో లేదో నాకు గుర్తులేదు, నేను పని చేసుకుంటూ డబ్బులు సంపాదించేదాన్ని, కానీ టైంకి నా కొడుకులకి స్కూల్ ఫీజు మాత్రం కట్టాలనుకునేదాన్ని, మనల్ని బతికించే చదువు మాత్రమే కదా అని చెప్పి. అలాంటి తల్లులు చాలామంది ఉలిచి గ్రామంలో ఉన్నారు. పిల్లల్ని చదివించి ఒక స్థాయికి తీసుకెళ్ళిన అందరు తల్లిదండ్రులకు కూడా నా నమస్కారం. దీనిలో 100 మందికి పైగా అమెరికా దాకా వెళ్ళారంటే, అందులోనూ తల్లిదండ్రులకు ఇంకా పూర్తి స్థాయిలో చదువు లేకపోయినా పిల్లల్ని చదివించి ఇంత స్థాయికి తీసుకొచ్చారంటే ఆ గొప్పతనం ఇక్కడున్న తల్లులది. ఒక మాట అంటుంటారు అందరూ, ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని. కానీ నేను 100% ఖచ్చితంగా చెప్పగలను, నా సక్సెస్ వెనకాల సైలెంట్గా నేను 12 గంటలు పనిచేస్తే 20 గంటలు పనిచేసే ఒక వ్యక్తి ఉన్నారు, నా భర్త. ఆయన ఈ ఊర్లోనే పుట్టి కోటేశ్వరరావు మాస్టర్ గారి దగ్గర చదువుకున్నారు. శిష్యులను చూసి గురువు ఎంత గొప్పవారో చెప్పొచ్చు, వ్యక్తిని చూసి వ్యక్తిత్వం ఏంటో చెప్పొచ్చు, ఆ పెంపకం ఏంటో చెప్పొచ్చు. ఈ ఊర్లో చదువుకుని
ఇంత డిసిప్లిన్ నేర్చుకుని ఆ క్రమశిక్షణతో నాకు కంప్లీట్గా సపోర్ట్ చేసే మా హస్బెండ్, లేకపోతే మీకు తెలుసు. గద్దలగుంటలో జరిగిన పార్వేటలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు హుషారెత్తించాయి. సినీ సంగీత విభావరి, డాన్స్లు, కోలాట నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పార్వేట సందర్భంగా గద్దలగుంట ప్రాంతం తిరునాళ్ల వాతావరణాన్ని తలపించింది. పిల్లలు, పెద్దలు బూరలు ఊదుతూ కనుమ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు యువత పెద్ద సంఖ్యలో గుమిగూడారు. వారి అభిమాన సినీ నటుల పాటలకు నృత్యాలు చేసి కేరింతలు కొట్టారు. గద్దలగుంటలో జరిగిన పార్వేట సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే మన జనసేన పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారికి, జనసేన పార్టీ జిల్లా నాయకులు కంది రవిశంకర్, song mixed by DJ Chandra. ఈరోజు మన ప్రభుత్వం, గట్టిగా చెప్పాలి, మన ప్రభుత్వం పట్ల ఈరోజు మన ప్రభుత్వం జరుగుతుంది. మన పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వారిద్దరికి కలిసి ఈరోజు 164 సీట్లతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటం మీ అందరికి కూడా తెలిసిన విషయం. నేను పోయినసారి ఎన్నికల ముందు కరెక్ట్గా పార్వేట్ టైంలో నేను ఇక్కడే నుంచి మాట్లాడాను. ఆ రోజు కూడా చెప్పాను, ఖచ్చితంగా రేపు వచ్చేది కూటమి ప్రభుత్వం వస్తుంది, అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి ఖచ్చితంగా మార్పు అనేది చేస్తామని చెప్పి ఆ రోజు కూడా చెప్పాం. మేము ఇక్కడ ఇట్లానే మాట్లాడుతున్నప్పుడే కొంతమంది ఎత్తుకొని పోతున్నారు శిశీంద్రిని. మీకు గుర్తుందో లేదో? నాకైతే గుర్తుంది. ఎత్తకెళ్తా గడప చేసుకుంటూ వెళ్తుంటే అట్లనే ఎత్తుతారులే, రేపు అయిపోయింది సినిమా అని చెప్పి ఆ రోజే చెప్పాను. కాబట్టి ఎప్పుడు కూడా అతిమించి పని చేస్తే ఎప్పుడు కూడా ఇబ్బందులు అనేది వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఎంతో మంచి మనసుతో మంచి మెజారిటీ వచ్చే విధంగా మీ అందరూ కూడా కష్టపడి ఓట్లు వేసి మంచి మెజారిటీతో నన్ను గెలిపించారు. మనం అభివృద్ధి అనేది కూడా ఆ రోజుల్లో కూడా మనం అన్నీ కూడా కార్యక్రమాలు ఇక్కడ డివిజన్లో కూడా మనం చేసుకోగలిగాం. రేపు కూడా
ఖచ్చితంగా ఈరోజు మన ప్రభుత్వంలోనే ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవి ఖచ్చితంగా చేస్తాం. మీ అందరికీ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ అవసరం ఉన్నా కూడా ఏ టైం అయినా సరే మీరు ఫోన్ చేయండి, తప్పకుండా మీ ముందుకు వస్తాం. మీరు ఏదైతే నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో నేను ఒమ్ము కాకుండా తప్పకుండా మీ వంతు ఏ సమస్య ఉన్నా కూడా తీర్చడానికి మీ అండగా ఉంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కొంతమంది రంగా గారి బొమ్మ అడిగారు. ఖచ్చితంగా రంగా గారి బొమ్మ కూడా మన గద్దలగుంట సెంటర్లోనే మీరు ఎక్కడ చెప్తే అక్కడ రంగా గారికి కూడా పెట్టిస్తాం. ఆ రోజు ఆ కార్యక్రమానికి రాధాను కూడా పిలుస్తాం. ఎప్పుడు కూడా గద్దలగుంట ప్రాంతంలో ఇక్కడికి వచ్చినప్పుడు చిరంజీవి గారి పేరు అనేది కూడా ఒకటి ప్రారంభం చేసుకుని తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా తెలుపుకోవడం అనేది కారణం. ఈరోజు మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవలన్నీ కూడా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉండి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అనేది ఏ విధంగా ఉందో చూస్తున్నారు. అందుకే ఈరోజు మనం స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే జనసేన పార్టీ తరఫున నేను కంది రవిశంకర్ గారు, ఇంకా గద్దలగుంట ప్రాంతానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి కూడా ఏదైతే గత ఎలక్షన్ ముందు ఇదే విజయవంతంతో ఉత్సాహంతో కనుమ పండుగ మనం ఈ గద్దలగుంట ప్రాంతంలో జరుపుకున్నాము, అదే ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో ఈ రోజు కనుమ పండుగ మనం జరుపుకుంటున్నాం. ఇదే ప్రాంతంలో కూటమికి అత్యధిక మెజార్టీ తెచ్చినటువంటి ప్రాంతం గద్దలగుంట ప్రాంతం. నేను సెప్టెంబర్ 26వ తారీఖున పవన్ కళ్యాణ్ ఆశీర్వాదంతో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ గా జాయిన్ అయింది మేమండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జన సైనికులతో ఈ కూటమి ప్రజలతో జనార్దన్ ఆశీస్సులతో మేమందరం బాగుండ గారి ఆశీస్సులతో మేమందరం ముందు నడుస్తున్నామండి. మన వీర సైనికులు వీర మహిళలు వీళ్ళందరికీ అండగా నిలబడిన జనార్దన్ గారికి అండ్ మాగుండ సుబ్బారెడ్డి గారికి, టీడీపీ కార్యకర్తలకి అండ్ జన సైనికులకి వీర మహిళలందరికీ ఇంకొకసారి నా ధన్యవాదం చెప్తూ నెక్స్ట్ కూడా ఈ సంవత్సరం లాగా ఇంతకు 10 అంతలుగా మనం చేసుకోవాలని, మీ కుటుంబాలకి మంచి జరగాలని ఆశీర్వాదాలని ఆ భగవంతుడితో అన్ని ప్రార్థిస్తామని. థ్యాంక్ యూ. టంగుటూరులో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాములవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. వాహనాల రాకపోకలకు ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి మహిళా బీచ్ కబడ్డీ పోటీలు ఒంగోలు మండల పరిధిలోని కరవదిలో ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలను డాక్టర్ రేవూరి మల్లికార్జునరావు, ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ఎన్ చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి మాజీ జాతీయ క్రీడాకారుడు పివి రంగారావు అధ్యక్షత వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళా బీచ్ కబడ్డీ క్రీడాకారులను తాలూకా సిఐ అజయ్ బాబు, వివేకానంద కరెస్పాండెంట్ రఘు ప్రదీప్లు పరిచయం చేసుకున్నారు. లీగ్ పోటీల్లో గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల మహిళా బీచ్ జట్లు తలపడ్డాయి.
కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై పూర్ణచంద్రరావు, కోశాధికారి డి రమేష్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాసరావు పాల్గొన్నారు. Decide right. పొద్దుటూరు 17, ప్రకాశం 22, కరవదిలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర స్థాయి చెడుగుడు బీచ్ చెడుగుడు పోటీలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 5 జిల్లాల నుంచి ఈ టీములు రావడం జరిగింది. ఇవాళ రేపు ఇవి గ్రామ ప్రజల్ని, చుట్టుపక్కల అన్ని గ్రామాల ప్రజలను కూడా ఆకర్షిస్తూ చాలా వైభవంగా జరుగుతుంది. ఈ క్రీడా స్ఫూర్తి కరవదిలో అనేక సంవత్సరాలుగా అది ప్రతి సంవత్సరం ఈ పోటీలు జరగడము, చాలామంది ఇతర ప్రాంతాల నుంచి విశేషంగా ప్రజలు రావడము, దీన్ని తిలకించడం జరుగుతుంది. ఇలాగే ఇది వైభవంగా ప్రతి సంవత్సరం జరగాలని ఆశిస్తూ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్గా నేను దీన్ని స్వాగతిస్తున్నాను. కీర్తి నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ క్రీడా పరిషత్ అని చెప్పేసి ఈ సంస్థను స్థాపించి గత 20 సంవత్సరాల నుంచి కూడా నిరాటంకంగా కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుపుతున్నాము. మా కరవది గ్రామ ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. తర్వాత అదేవిధంగా కూడా ఈ గ్రామం నుంచి దాదాపు 10 మంది స్టూడెంట్స్ డిగ్రీ చదువుకుంటూ వాళ్ళు కూడా అటు జిల్లాకి అటు స్టేట్కి కూడా కబడ్డీగా సెలెక్ట్ అయ్యారు. ఊరికి కూడా పేరు తీసుకొచ్చారు, జిల్లాకి పేరు తీసుకొచ్చారు. కాబట్టి నాకు ఎంతో ఆనందదాయకం ఉంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరిపిస్తున్నందుకు, తోడ్పాటు చేసి ఇస్తున్నందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఒంగోలులోని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన ధనుర్మాస విశేష ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీవారికి ఊంజల్ సేవను ఆలయ అర్చకులు, వేద పండితులు శోభాయమానంగా నిర్వహించారు. శ్రీగిరి ఆస్థాన సంగీత విద్వాంసులు వివిఎస్ వినోద్ కుమార్ ఆలపించిన అన్నమాచార్య భక్తి సంకీర్తనలు అలరించాయి. స్వామివారి ఉత్సవ మూర్తులతో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. స్వర్ణ సుబ్బారావు బృందం కోలాట ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి, ఆలూరు జయశంకర్ తదితరులు పాల్గొన్నారు. శరణు శరణు నీకు జగదేక వందిత, శరణు శరణు నీకు జగదేక వందిత, జగదేక వందిత శోభాని.
ఒంగోలు మామిడిపాలెంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కనుమ పండుగ సందర్భంగా నిర్వహించిన గోపూజ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గోమాతను ముందుగా పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజాధికారులను జరిపించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళహారతులను అందజేసి గో ప్రదక్షిణ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో 37వ జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. గోరంట్ల రత్తయ్య చౌదరి ప్రాంగణంలో జూనియర్స్ విభాగంలో పోటీ జరుగుతుంది. 20 క్వింటాళ్ల బండను 20 నిమిషాల వ్యవధిలో ఎక్కువ దూరం లాగిన జతను విజేతగా ప్రకటిస్తారని తెలిపారు. ఈ విభాగంలో గెలుపొందిన ఎడ్ల జతలకు మొదటి బహుమతి 75,116, రెండవ బహుమతి 55,116, మూడవ బహుమతి 45,116 అందజేస్తున్నట్లు నిర్వాహకులు కొనకంచి సుబ్బారావు తెలిపారు. ప్రదర్శనలో ఉన్నటువంటి గిత్తల జత మూడవ జత పాటబండ్ల శ్రీనివాసరావు గారు, నాగలపాడు పెదనందిపాడు మండలం, గుంటూరు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఎప్పుడు నవ్వుతూ ఉండే వ్యక్తి మౌనంగా ఉన్నాడంటే ఆ వ్యక్తి బాధలోనైనా ఉండాలి, లేదా మనం బాధ పెట్టైనా ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.